నమస్తే. వైజాగ్ నుంచి సమర్పిస్తున్న ఈ డీప్ టెక్ గవ్ టెక్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్ 2024 ప్రాంగణం నుంచి TV5 సమర్పిస్తోంది ఎక్స్క్లూజివ్ లైవ్ షో. ఇక్కడ అత్యంత వైభవపేతంగా అత్యంత ఘనంగా జరుగుతోంది డీప్ టెక్ కాన్క్లేవ్. కాసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కీలక ప్రసంగం చేశారు. ఓవరాల్గా గత 3 దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఇప్పుడు డీప్ టెక్ అనే కొత్త టెక్నాలజీని మనం ఏ విధంగా అడాప్ట్ చేసుకోవాలి, దీని ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే గవర్నెన్స్లో ఎటువంటి మార్పులు వస్తాయి, ప్రజల జీవన శైలిని ఈ డీప్ టెక్ ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, ఇటువంటి అంశాలతో ఆయన ప్రసంగం కొనసాగింది. ఆ ప్రసంగం సంబంధించి అలాగే డీప్ టెక్ కాన్క్లేవ్కి సంబంధించి జాబ్ క్రియేషన్ సంబంధించి అంశాలు మనతో మాట్లాడేందుకు నాతో ఒక విశిష్ట అతిథులతో కూడిన ప్యానల్ ఉంది. ఇందులో పాల్గొంటున్నారు శ్రీ సందీప్ పైడి, KPMG పార్ట్నర్, KPMG. అలాగే పక్కనే శేషారెడ్డి గారు, నల్లమిల్లి శేషారెడ్డి గారు, చైర్మన్ ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఛాన్సలర్ ఆదిత్య యూనివర్సిటీ. అలాగే నా పక్కన ఉన్నారు చిరంజీవి గారు, ఈజ్ గ్రాడ్యుయేట్ MLC విశాఖపట్నం. నా కుడి చేతి పక్కన ఉన్నవారు GPS వర్మ గారు, వైస్ ఛాన్సలర్ KL యూనివర్సిటీ. సో వెల్కమ్ టు ఆల్ ది ప్యానలిస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ ది హ్యాపెనింగ్స్ దేర్, ఇక్కడికి వచ్చి మాతో కూర్చున్నందుకు. సో ముందుగా మన చిరంజీవి గారు చెప్పండి, సీఎం గారు మాట్లాడుతూ ఎవల్యూషన్ ఏ విధంగా మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక శైశవ దశ, మనం సైబర్ టవర్స్ స్థాయి నుంచి, అంటే హైదరాబాద్లో జరిగిన ప్రస్థానం నాంది నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు మనం ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు డీప్ టెక్ని ఒక స్పెషల్ ఫోకస్తో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ కాన్క్లేవ్ నిర్వహిస్తున్నట్లుగా చెప్పడం జరిగింది. అలాగే ఆయన చాలా అంశాలు స్పృశించారు. జాబ్ క్రియేషన్ గురించి మాట్లాడారు, స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడారు. ఏమిటి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్రెడీ స్కిల్ సెన్సెస్ ఒక పైలట్ ప్రాజెక్ట్గా నడుస్తుందని చెప్పారు. ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత చాలా ఎక్కువగా ఉంది, యువత సమృద్ధిగా ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే, ఒక జాబ్ మేళా పెట్టామనుకోండి, ఈ జాబ్ మేళాలో 10,000 పోస్టులు ఉన్నాయని ఒక 200 కంపెనీలు వస్తాయి. అక్కడికి వచ్చే ఇంటర్వ్యూకి వచ్చే వాళ్ళు 50,000 మంది అటెండ్ అవుతారు. కానీ చివరికి ఫిల్ అయ్యే పోస్టులు 2,000, 3,000 ఫిల్ అవుతున్నాయి. ఇంకా 8,000 పోస్టులు ఖాళీ ఉండిపోతున్నాయి. చాలా పూర్ సక్సెస్ రేట్. ఎస్. కారణం ఏంటంటే, కంపెనీకి ఇండస్ట్రీస్కి కావాల్సిన స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏవైతే ఉందో, ఆ రిక్వైర్మెంట్ని మన విద్యార్థులు ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు. అంటే ఇది విద్యార్థుల లోపం అంటారా, విద్యా సంస్థల వైఫల్యం అంటారా? అంటే మొదటి నుంచి ఇండస్ట్రీస్కి ఎడ్యుకేషన్కి మధ్య ఒక గ్యాప్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్ వేరు, ఎడ్యుకేషన్ వేరు. మన ఎడ్యుకేషన్ ఎట్లా ఉందంటే, ట్రెడిషనల్గా వచ్చేస్తుంది, అవే కోర్సులతో వచ్చేస్తుంది, సాంప్రదాయ సిద్ధమైన కోర్సులు వస్తుంది అనమాట. సో ఆధునికంగా పరిశ్రమలకు ఎలాంటి కోర్సులు అయితే కావాలో, వారికి ఎలాంటి నైపుణ్యాలు అయితే కావాలో, ఆ నైపుణ్యాలని ఇన్సర్ట్ చేసుకుంటూ మనం కోర్సులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోలేకపోవడం వల్ల ఆ గ్యాప్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే మన NDA గవర్నమెంట్, పర్టికులర్గా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం ఈ 5 సంవత్సరాల్లో అని చెప్పారు. అందులో భాగంగా ఇప్పటికే ఇంకా 6 నెలలు పూర్తి కాలేదు. ఇప్పటికే పైలట్ పథకంగా మంగళగిరిలో స్కిల్ సెన్సెస్ని మనం ప్రారంభించాం. సో ఈ స్కిల్ సెన్సెస్ సారాంశం అందరికీ తెలిసే ఉంటుంది. అసలు రాష్ట్రంలో యువత ఎంతమంది ఉన్నారు, వారు ఏం చదువుకున్నారు, వారి నైపుణ్యాలు ఏంటి అనేది మొత్తం డేటా తీసుకుంటారు. మరోవైపు ఇప్పుడుకున్న ఇండస్ట్రీస్ ఏంటి, రాబోయే ఇండస్ట్రీస్ ఏంటి, వారికి రిక్వైర్మెంట్స్ ఏం కావాలి, సో అది కూడా తీసుకుంటారు. ఈ రెంటికి బ్రిడ్జ్గా ఈ సెన్సెస్ అనేది ఉపయోగపడుతుంది. ఆల్రెడీ ఏ నైపుణ్యాలు అయితే ఉన్నాయో ఆ నైపుణ్యాల్ని ఈ ఇండస్ట్రీస్ వారు అడాప్ట్ చేసుకుంటారు. ఇంకా వీరికి ఏవైతే కావాలో ఆ నైపుణ్యాల్ని మనం ఈ 4.5 సంవత్సరాల్లో యువతలో డెవలప్ చేస్తే యువతకి ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది. ఈ సందర్భంలో మన అందరికీ తెలిసిందే, ఒక పేదవాడికి ఒక పూట చేపలు పట్టి ఇచ్చే బదులు చేపలు పట్టడం నేర్పితే, ఆ విద్యతో, ఆ శిక్షణతో వాడి కాళ్ళ మీద వాడే నిలబడి వాడి కుటుంబాన్ని వాడు కాపాడుకుంటాడు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజలందరూ మాకు ఒకటే చెప్పేవారు, మాకు డైరెక్ట్గా డబ్బులు ఇవ్వవసరం లేదండి, మీరు మాకు ఉపాధి కల్పించండి,
మాకు నైపుణ్యాలు బిల్డప్ చేయండి, క్వాలిటీ ఎడ్యుకేషన్ మాకు ఇవ్వండి అని ఎప్పుడు ప్రజలు అడుగుతుండేవారు. ఆ దిశగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నడుస్తుందని చెప్పడానికి నేనైతే ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఈ పట్టభద్రుల సమస్యలన్నీ తెలిసిన వ్యక్తిగా నేను చాలా గర్వపడుతున్నాను. రాబోయే రోజుల్లో ఈ ఫ్రీబీస్ అన్నీ తగ్గిపోతాయంటారా? మరొకసారి అడిగండి. ఫ్రీబీస్ ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉచిత పథకాలన్నీ సరే పూర్తిగా రద్దు కాకపోయినా అవసరమైన వాళ్ళకి ఇవ్వాల్సిందే, కానీ అవసరం ఉన్నా లేకపోయినా ఓట్ బ్యాంక్ కోసం ఇచ్చేటువంటి పరిస్థితి తగ్గిపోతుందంటారు. సో ఇప్పటికీ ఆల్రెడీ మన మేనిఫెస్టోలో మనం చెప్పేశాం కాబట్టి ఏవైతే మేనిఫెస్టోలో బాబు గారు హామీ ఇచ్చారో వాటిని అమలు పరుస్తారు. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక పక్క సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెరిగే కొద్దీ ఇప్పుడు బాబు గారు ఒక మంచి స్లోగన్ ఇచ్చారు, 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ అని చెప్పి. అది ప్రాక్టికల్గా సాధ్యపడుతుందంటారా? అంటే ఇమ్మీడియట్గా అవ్వకపోవచ్చు, బట్ లాంగ్ రన్లో ఖచ్చితంగా అవుతుంది. అంతకుముందు బాబు గారు 1 ఫ్యామిలీ 1 ఐటీ ప్రొఫెషనల్ అని ఇచ్చారు. ఈరోజు చాలా వరకు సక్సెస్ అయింది. అక్కడ ఏంటంటే పెయిన్ లేదు, బట్ ఒక ఎంప్లాయీగా వెళ్ళడంలో ఎటువంటి పెయిన్ లేదు, పైగా లాభం చాలా ఎక్కువ. కానీ ఒక ఎంటర్ప్రెన్యూర్గా అంటే చాలా పెయిన్ ఉంటుంది. ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ పెయిన్ సక్సెస్ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక జపాన్ చూసాం అనుకోండి, ఒక కొరియాని చూసాం అనుకోండి. కొరియాలో 95% పీపుల్ ఆర్ స్కిల్డ్, వేరే ఇండియాలో ఓన్లీ 5% పీపుల్ ఆర్ స్కిల్డ్. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం స్కిల్ డెవలప్మెంట్కి ప్రాధాన్యత ఇస్తున్నామో, ఏదో ఒక రోజు ఒక 5 years కావచ్చు, 10 years కావచ్చు, అది ఆపోజిట్ అవుద్ది. మన దగ్గర కూడా స్కిల్డ్ పర్సన్స్ పెరిగే కొద్దీ ప్రతి నైపుణ్యం కలిగిన వ్యక్తి ఏదో మైక్రో ఇండస్ట్రీయో, స్మాల్ ఇండస్ట్రీయో, మీడియం ఇండస్ట్రీయో, ఆయనకున్న ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి ఏదో ఒక ఇండస్ట్రీని పెట్టుకుంటాడు. అలా పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారవుతాడు. తయారయ్యాడంటే ఆయన ఉపాధిని ఆయన కల్పించుకోవడం. మన టార్గెట్ ఒకటే, జాబ్ సేకరగా కాకుండా జాబ్ ప్రొవైడర్గా, ఉపాధి కొరకు ఎదురు చూసే వ్యక్తిగా కాకుండా మనమే ఇంకొకరికో 10 మందికో 100 మందికో ఉపాధి ఇచ్చే స్థాయికి సో చిరంజీవి గారు ఆర్థిక వ్యవస్థను తీసుకెళ్ళాలి. చిరంజీవి గారు ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు మనం 5 ఏళ్లలో టార్గెట్గా పెట్టుకున్నాం, మీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సో 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి అనుకుందాం. ఎంటర్ప్రెన్యూర్స్ 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ 5 ఏళ్లలో మనం ఎంతమంది ఎంటర్ప్రెన్యూర్స్ని తయారు చేయగలుగుతాం? ఇది ఈ 5 ఏళ్ళు అయితే సాధించడం అంటే, నేను ఒక అర్థశాస్త్రం చదువుకున్న అభ్యర్థిగా చెప్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక స్తోమత ఎంత ఉందో నాకు తెలుసు కాబట్టి రఫ్గా చెప్తున్నాను. 100 మైక్రో ఎంటర్ప్రైజెస్ కూడా పెట్టుకోవచ్చు. అయితే అలా పెట్టుకోవాలంటే ఫస్ట్ వీరిని అవేర్ చేయాలి. మనం ప్రజలు ఏం చేయాలంటే ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేస్తూ వారికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలి. 100కు 100% మనం ఈ 5 yearsలో సాధించలేము. బాబు గారి టార్గెట్ కూడా ఏంటి, 2030 నాటికి 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ అనేది సాధించాలి. అప్పటికి 100కు 100% సాధించలేకపోయినప్పటికీ నా అంచనా ప్రకారం మోర్ దెన్ 60 or 70% కానీ సాధించేస్తే ఖచ్చితంగా పేదరికం లేని సమాజాన్ని, ఎందుకంటే బాబు గారి విజన్ పార్టీ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047లో భాగంగా జీరో పావర్టీ అనే లక్ష్యాన్ని కూడా పెట్టుకున్నారు. ఆ లక్ష్య సాధనకి ఇది ఈ 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దానికి అనుగుణంగా ప్రభుత్వం 2 రకాల సహాయాలు చేయాలి. ఒకటి స్కిల్స్ని డెవలప్ చేయాలి, 2 ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలి. ఈ 2 ఇచ్చినప్పుడే ఏమన్నా అంటే ఇది ఓన్లీ ఒక స్లోగన్గానే ఉందా ఇప్పటికీ, లేదు ఏదైనా స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు ఆల్రెడీ 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్లో? ఏ విధంగా ప్రతి ఫ్యామిలీలో ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారు చేయాలి అనే దానికి సంబంధించి ఒక వ్యూహం ఏదైనా ఉందా? ఉందండి. ఇప్పటికే బాబు గారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే పాలసీలు మనం పాలసీలు ప్రకటించాం. సపోజ్ ఎంఎస్ఎంఈ పాలసీని ప్రకటించాం, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పాలసీని ప్రకటించాం, అలాగే టూరిజం పాలసీని ప్రకటిస్తున్నాం, ఈ ఐటీ పాలసీని ప్రకటిస్తున్నాం. ఈ టూరిజం పాలసీ, ఐటీ పాలసీ, ఎంఎస్ఎంఈ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ, ఈ పాలసీలన్నీ గతంతో పోలిస్తే ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్స్ని ప్రకటిస్తున్నాం. అంటే ఒక పాలసీని ప్రకటించినప్పుడు ఎవరైనా ఒక ఇండస్ట్రియలిస్ట్ వచ్చి పరిశ్రమలు పెట్టేటప్పుడు ఆయనకి ఫిస్కల్ ఇన్సెంటివ్స్, అంటే కోసపరమైన ప్రోత్సాహకాలు, పన్ను మినహాయింపులు, సబ్సిడీలు, లేకపోతే భూమిని ఇవ్వడం, లేకపోతే విద్యుత్ తక్కువ ధరకి ఇవ్వడం, దేన్ని బేస్ చేసుకుని ఇవ్వబోతున్నాం అంటే వాళ్ళు సృష్టించే ఎంప్లాయ్మెంట్ని బేస్ చేసుకుని మనం ఇవ్వబోతున్నాం. సో ఎప్పుడైతే అది పబ్లిక్లోకి వెళ్తుందో, ఎప్పుడైతే అది పారిశ్రామిక వర్గంలోకి వెళ్తుందో, ఎక్కువ మంది వచ్చి ఇండస్ట్రియలిస్ట్స్ వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది. దాన్ని చూసి ఎంతోమంది స్టార్టప్స్, ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు, వీళ్ళందరూ రేపు ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని ఉద్యోగం కొరకు ఎదురు చూడడం కాకుండా వారే ఒక చిన్న స్టార్టప్ పెట్టాలి. సో ఆ విధంగా ఇప్పటికే కార్యాచరణ అయితే స్టార్ట్ అయిందండి. ఓకే, మళ్ళీ వస్తాను చిరంజీవి గారు మీ దగ్గరికి. సందీప్ గారు, యాజ్ ఎ కేపీఎంజీ పార్ట్నర్, మీరు
రకరకాల రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుంటారు. మేబీ అక్రాస్ సౌత్ అయి ఉండొచ్చు, పాన్ ఇండియా అయి ఉండొచ్చు. చాలా రాష్ట్రాల్లో మీరు అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో, అంటే టెక్నాలజీ మీద ఒక ఫోకస్ పెట్టడం, జాబ్ క్రియేషన్ మీద చాలా ఎక్కువ ఫోకస్ పెట్టడం, ఇవన్నీ విజావి అదర్ స్టేట్స్ ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ప్రోగ్రెస్ మీరు చూస్తున్నారు? నేను ఆంధ్రప్రదేశ్లో ఐ బీన్ వర్కింగ్ అబౌట్ 10+ years అండి. ఐ బీన్ పనిచేస్తున్నాను. కరెంట్ అడ్వాంటేజ్ ఏముందంటే విత్ ద చీఫ్ మినిస్టర్ గారి విజన్, ఆయన బ్రాండింగ్, ఆయన ఐటీ మీద ఫోకస్ ఉండేది కదా. ఇప్పుడు కూడా వెన్ హీ స్పీక్స్ అబౌట్ వాట్ హీ వాంట్స్ టు సీ ఇన్ ద ఫ్యూచర్, everybody is sitting in, they're able to visualize something that nobody has ever thought about. So biggest advantage అదే, సీఎం గారు ఉన్నారు, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి ఆయన పేరు మీద. నిన్న కూడా చూసాం గూగుల్ వచ్చింది, దేర్ ఏఐ ఈకో సిస్టమ్ మీద సపోర్ట్ చేస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు సీఎం గారు ఒకటి అన్నారు, కుటుంబరావు గారు ఒకటి అన్నారు, సెయింగ్ వెన్ సీఎం గారు ఉన్నప్పుడు వాట్ హీఈస్ ఏబుల్ టు విజువలైజ్ నెక్స్ట్ 5 years, నెక్స్ట్ 10 years ఇంకెవరికి కనిపించదు. సార్ కూడా అన్నారు ఐటీ సెక్టర్ ఎట్లా డెవలప్ అయింది ముందు, ఇప్పుడు ఏఐ అంటున్నారు, డీప్ టెక్ అంటున్నారు, మెషిన్ లెర్నింగ్ అంటున్నారు. సెక్టర్స్ లైక్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, స్కిల్లింగ్, దాంట్లో దెల్ బి అ లాట్ ఆఫ్ ఫోకస్ అండి. స్కిల్ డెవలప్మెంట్ అఫ్ కోర్స్ అన్నారు. సీఎం గారు జాబ్ క్రియేషన్ మీద దెర్ ఇస్ అ బిగ్ ఫోకస్. లోకేష్ గారు కూడా ఈజ్ టేకెన్ దట్ అప్ యాజ్ హిజ్ రెస్పాన్సిబిలిటీ. సో అది చూస్తే నెక్స్ట్ 5 years నంబర్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి అక్రాస్ సెక్టర్స్. మొన్నే కొన్ని ప్రపోజల్స్ క్లియర్ చేశారు, ఆర్సెలమిట్టల్ కానీ ఎల్జీ కానీ, పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. హైదరాబాద్లో చూసాం మనం, ఒక మైక్రోసాఫ్ట్ రాకతో పూర్తిగా ల్యాండ్స్కేప్ మొత్తం మారిపోయింది. హైదరాబాద్ అంతా మారిపోయింది. గేమ్ చేంజర్గా మైక్రోసాఫ్ట్ రావడం అనేది జరిగింది. ఇక్కడ కూడా ఇప్పుడు మనం టీసీఎస్ వచ్చింది. సో టీసీఎస్లో మార్నింగ్ కుటుంబరావు గారితో జరిగిన సెషన్లో ఆయన చెప్తున్నారు, నెక్స్ట్ 3 yearsలో ఐ థింక్ 30,000 ఎంప్లాయీస్ వాళ్ళు ఇక్కడ ఆ స్ట్రెంత్ని పెంచుకోబోతున్నారు. సో డూ యూ థింక్ దట్ టీసీఎస్ ఈజ్ గోయింగ్ టు బి గేమ్ చేంజర్ హియర్ ఆర్ సమ్ అదర్ మిరకల్ విల్ హ్యాపెన్? సో మనం పెద్ద లొకేషన్ చూస్తానండి, ముంబై, హైదరాబాద్, పూణే, మొహాలి, చెన్నై, బెంగళూరు. వాళ్ళు ఐటీ సర్వీసెస్ మీద దేవర్ ఫోకసింగ్ ఆన్ అబౌట్ 10 years, 15 years బ్యాక్. ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే లాట్ ఆఫ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఆర్ కమింగ్, జీసీసీ అంటాం. అది యుఎస్ నుంచి, యూకే నుంచి, యూరప్ నుంచి వచ్చి ఇక్కడ సెటప్ చేస్తున్నారు. వాట్ దే ఆర్ కాలింగ్ అవుట్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ పర్టికులర్ ఏరియాస్. అది దట్ ఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ గ్రోత్ ఎంజిన్. ఓకే. టీసీఎస్ ఇక్కడికి జీసీసీలు రావాలి అంటే, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ రావాలి అని అంటే, ఆర్ గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ ఆర్ కేపబిలిటీ సెంటర్స్ అంటున్నారు ఇప్పుడు. సో జీసీసీలు కనుక ఇక్కడికి మనకు రావాలి అంటే వీ షుడ్ ఆఫర్ దెమ్ యూఎస్పీ. సో వాట్ ఈస్ దట్ యూఎస్పీ దట్ ఏపీ ఆఫర్ చేయగలిగే ఒక యూనిక్ పొజిషన్ ఏమిటి? సో నా వ్యూలో ఏంటంటే దెర్ ఆర్ టైర్ 1 జీసీసీ సెంటర్స్ విచ్ ఈస్ యువర్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూణే, మొహాలి, ముంబై. టైర్ 2లో దెర్ ఆర్ న్యూ సెంటర్స్ కమింగ్ అప్, మదురై, కోయంబత్తూర్. మనం యాజ్ ఆంధ్ర కరెంట్లీ, బికాజ్ ఆర్ ఐటీ సెక్టర్ అంత డెవలప్ అవ్వలేదు ఇంకా. సో యూ షుడ్ ట్రై అండ్ పొజిషన్ యువర్ సెల్ఫ్ యాజ్ ద టైర్ 2 హబ్ ఆఫ్ ఇండియా ఫర్ జీసీసీస్. పెద్ద బ్రాండ్స్ వచ్చినా ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సెట్టింగ్ అప్ 2 centers. వచ్చి పెద్ద సెంటర్లో ఒకటి, దే ఆల్సో వాంట్ అనదర్ స్మాలర్ సెంటర్. ఇట్ కుడ్ బి లైక్ అ ఫీడర్ సెంటర్ అనమాట. ఇట్ కుడ్ ట్రైన్ పీపుల్ హియర్. అండ్ ఈ అవకాశం మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి అమరావతిలో ఉందా, వైజాగ్లో ఉందా? సార్ 2 వైజాగ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ కొంచెం బేస్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి, కొంచెం డెవలప్ అయింది. ఇప్పుడు టీసీఎస్ వస్తే దట్ ఈస్ అ గుడ్ బేస్ అండ్ యూ నీడ్ క్వాలిటీ టాలెంట్ ఫస్ట్ ఫార్ జీసీసీస్ టు కమ్ అండ్ సెటప్. సో ఆ బేస్ వైజాగ్తో స్టార్ట్ చేయొచ్చు. అమరావతి విల్ ప్రాబ్లీ టేక్ సమ్ మోర్ టైమ్ ఫర్ జీసీసీస్ టు కమ్ ఇన్, బికాజ్ వాళ్ళకి ఈకో సిస్టమ్ కావాలి. గవర్నమెంట్ సపోర్ట్ ఒకటి, బట్ దే నీడ్ టాలెంట్. అండ్ టాలెంట్ యుల్ నీడ్ ద సిటీ టు బి డెవలప్, యుల్ నీడ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. హైదరాబాద్లో మనకు ఐటీ ఇండస్ట్రీ వేళ్ళు కనుక ముందు అక్కడ చెప్పిన ఛాలెంజెస్లో ఒకటి ఏంటంటే ఇక్కడ నైట్ లైఫ్ లేదు అని హైదరాబాద్లో. ఆ తర్వాత నైట్ లైఫ్ అదే వచ్చేసింది. అండ్ షాపింగ్ మాల్స్ లేవన్నారు, అవి వచ్చేసాయి. సో ఈకో సిస్టమ్ డెవలప్ కావడానికి కొంత టైం ఎప్పుడైనా సరే అవసరం పడుతుంది.
అది 20-30 ఇయర్ స్టోరీ అండి. ఫ్రమ్ సైబర్ టవర్స్ ఇన్ మిడ్ 90s Yeah. టు ఇప్పుడు 25-30 ఇయర్స్ లేటర్ హైదరాబాద్ డెవలప్ అయింది బాగానే. సో అది కొంచెం స్లో ప్రాసెస్ అవుతుంది, బట్ సెంటర్స్ వస్తే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది. ఓకే సో దట్ ఈస్ ఆర్ వ్యూ. ఓకే ఓకే శేషారెడ్డి గారు, 20 లక్షల ఉద్యోగాల కల్పన ఇది ఇప్పుడు ఒక పెద్ద కళ ఇది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2 million జాబ్స్ ఒక డ్రీమ్, మరొకటి 1 family 1 entrepreneur. చీఫ్ మినిస్టర్ గారి ఫేవరెట్ స్లోగన్ అయింది ఇప్పుడు అది. సో ఈ బాధ్యతని నెరవేర్చడంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రోల్ అన్లిమిటెడ్. మీరు 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 మా సీఎం గారు కూడా చెప్పారు, యూనివర్సిటీస్ ఇందులో భాగం కావాలి, యూనివర్సిటీస్ నుంచి మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఎలా గేరప్ అవుతున్నారు సీఎం గారి ఈ ఆకాంక్షలు నెరవేరే విధంగా? యూనివర్సిటీస్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, ఓవరాల్గా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ దీన్ని డెలివర్ చేయగలుగుతుందా? సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ నుంచి 2 లక్షల మంది విద్యార్థులు, ఇంజనీరింగ్ విద్యార్థులు బయటకు వస్తున్నారు. కరెక్ట్. 1,76,000 మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. సో అంటే ఇంచుమించు 4 లక్షల మంది. అంటే 4 లక్షల మంది అంటే 5 సంవత్సరాలకి 20 లక్షల మంది అయిపోతున్నారు. ఓకే, అంటే వీళ్ళందరూ ఎంప్లాయబుల్ అందరికీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్లాన్. ఓకే, ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఇదే లెక్క వేశారంటారా సీఎం గారు? సో ఏం లెక్కేసో తెలియదు కానీ 20 లక్షల బట్ అందరికీ ఉద్యోగం ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారి యొక్క కోరిక, ఆలోచన. అయితే ఇక్కడ కాంపిటీషన్ అనేది నాట్ ఓన్లీ అమాంగ్ ది ఆంధ్రప్రదేశ్, ఇట్స్ ఏ పాన్ ఇండియా. కరెక్ట్. కాంపిటీషన్ అనేది ఇవాళ పెట్టేటువంటి అన్ని కంపెనీస్ కూడా దేశవ్యాప్తంగా ఎగ్జామ్ పెడుతున్నారు. అంటే మన స్టూడెంట్స్ ఎవరితో పోటీ పడాలి? కేవలం కాకినాడ, విశాఖపట్నం కాదు, లేకపోతే కాకినాడ, హైదరాబాద్ కాదు, మొత్తం దేశంలో ఉన్నటువంటి అందరి విద్యార్థులతో పోటీ పడే స్కిల్ మనం ఇవ్వగలగాలి. సో చంద్రబాబు నాయుడు కోరిక నెరవేరాలంటే విద్యా విధానంలో మార్పు రావాలి. విద్యా విధానంలో మార్పు రావాలంటే సరైన ట్రైనింగ్ మనం ఇవ్వగలగాలి. అది ఇవ్వగలగాలంటే దానికి తగ్గటువంటి టీచింగ్ ఫ్యాకల్టీ మనం ప్రొవైడ్ చేయగలగాలి. కరెక్ట్. నేను ఇందాక మీటింగ్లో కూడా చెప్పాను మీతోటి, మనకి NITTR ఉందండి, ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అటువంటి. ఈ NITTR వల్ల ఎవరైతే ఒక కాలేజీ లెక్చరర్స్ కానీ, పాలిటెక్నికల్ లెక్చరర్స్ కానీ, వీళ్ళందరికీ సరైనటువంటి లేటెస్ట్ టెక్నాలజీ మీద ట్రైనింగ్ ఇవ్వగలిగినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అది చేయడానికి మన దగ్గర NITTR సరైనటువంటి భవనం లేదు, బిల్డింగ్ లేదు, అక్కడ ఫ్యాకల్టీ కూడా లేరు. కానీ బాబు గారు దృష్టి పెట్టి ఇలాంటి MLC గారు లాంటి ఉన్నారు కాబట్టి, గ్రాడ్యుయేట్స్ MLC ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా NITTRని మనం పటిష్టం చేయగలిగితే, లేటెస్ట్ టెక్నాలజీ మనం ఇవ్వగలిగితే, ఓకే, ఎక్కువ కాలేజీలో అటానమస్ చేయగలిగితే, ఎక్కువ అటానమస్ అయితే వాళ్ళకి ఇవ్వాల్సిన కోర్సెస్ సర్టిఫికేట్ కోసం మనం ఇవ్వచ్చు. కాబట్టి సర్టిఫికేట్ కోర్సెస్ లాంటి ఇవ్వగలిగితే తప్పనిసరిగా మనకి సాధ్యమవుతుంది పోటీ. అలా కాని పక్షంలో లేదంటే 20 లక్షల ఉద్యోగాల్లో సగం మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళ గ్యారంటీగా అండి, గ్యారంటీగా. సో కాబట్టి తప్పనిసరిగా కోరిక మంచిదే, ఐడియా చాలా మంచిది, బట్ ప్రయత్నం చేస్తే డిఫరెంట్గా సాధ్యమవుతుంది. కాబట్టి అంటే డీప్కి వెళ్ళి మొట్టమొదటి నుంచి కూడా ఎటువంటి కోర్సెస్కి ఫ్యూచర్ ఆఫ్టర్ 5 years ఏముంటుంది, ఆఫ్టర్ 10 years ఏముంటుంది, సో దానికి తగ్గ ఫ్యాకల్టీ ఎలా దొరుకుతారు అనే విషయం పట్ల శ్రద్ధ వహిస్తే తప్పనిసరిగా బాబు గారి కోరిక నెరవేరుతుంది. మన దగ్గర కూడా నిరుద్యోగ సమస్య తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 20 లక్షల ఉద్యోగాలు బాబు గారు తలుచుకుంటే అయిపోతాయి డెఫినెట్గా. ఎందుకంటే ఒక TCSఏ 30,000 వస్తున్నాయంటే డెఫినెట్లీ ఒక 50 TCSలు సరిపోతాయి మనకి. TCS లాంటి కంపెనీలు ఒక 50 వస్తే సరిపోతుంది. సో అది చిన్న ఇంటర్ప్రిటేషన్ రాత్రే బాబు గారు చెప్పారు, గూగుల్ క్లౌడ్ కంప్యూటింగ్ విశాఖపట్నానికి రాబోతుంది. రేపు 11వ ప్రాంతంలో మేము MOU చేసుకోబోతున్నాం. 2 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉందని రాత్రే మా ఎమ్మెల్యేలు అందరితో చెప్పారండి. బ్రేకింగ్ ఈ సందర్భంలో మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. బ్రేకింగ్ న్యూస్ ఇది. గూగుల్ క్లౌడ్ కంప్యూటింగ్ ఆపరేషన్స్ ఇక్కడ మొదలు కాబోతున్నాయి. ఓకే, అండ్ దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ 2 lakh crores ఇన్ ది నెక్స్ట్. వర్క్ స్టార్ట్ చేస్తారండి, 6 నెలల్లో వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఎక్సలెంట్ న్యూస్ ఇది. అలాగే మరొక 2 లక్షల కోట్ల ప్రస్తావన కూడా నేను ఎక్కడో విన్నాను, సీఎం గారు మెన్షన్ చేయటం సమ్వేర్. NTPC, ఎస్, NTPC ఈజ్ గోయింగ్ టు ఇన్వెస్ట్ 1 lakh crores ఆన్ గ్రీన్ హైడ్రోజన్. NTPC జెన్కో గ్రీన్ హైడ్రోజన్ డెవలప్ చేయడానికి
సుమారు 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది. రెండోది ఇది 2,00,000 కోట్లు, అది 1,00,000 కోట్లు అండి. అలాగే టీసీఎస్, హెచ్సిఎల్ ఇవన్నీ మీకు తెలిసిన పాతవే. అవి పోయిన లూలు మాల్ని కూడా తెప్పించడానికి లోకేష్ బాబు గారు ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా మీకు చెప్తున్నాం. సో లూలు మాల్ కూడా త్వరలో మళ్ళీ వైజాగ్ రాబోతుంది. సేమ్ ప్లేస్ అండి? ప్లేస్ మాకు చెప్పలేదు కానీ ఓకే. ఎందుకంటే నేను వస్తున్నప్పుడు బ్లూ షీట్స్ కట్టి చూశాను. సో ఇది సిద్ధమవుతోంది మళ్ళీ అని అనిపించింది నాకు. ఇట్స్ ఎ గుడ్ డెవలప్మెంట్ బికాజ్ అటువంటి విదేశీ రిటైల్ జైంట్స్ని మనం అన్ని వేళ సాధారణంగా ఆహ్వానించాలి. వరం గారు, ఇప్పుడే మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు శేషారెడ్డి గారు కూడా ఒక సజెషన్ ఇచ్చారు, ఒక మంచి పాయింట్. ఫ్యాకల్టీని మనం ఎప్పటికప్పుడు అప్ టు డేట్గా తీర్చిదిద్దకపోతే వాళ్ళే కదా విద్యార్థులను తీర్చిదిద్దేది. సో ఫ్యాకల్టీని అప్ టు డేట్గా తీర్చిదిద్దకపోతే మన స్టూడెంట్స్ని మనం కాంపిటేటివ్గా ఇతర రాష్ట్రాల విద్యార్థులతో కాంపిటేటివ్గా మనం తయారు చేయలేం. ఉన్న జాబ్ ఆపర్చునిటీస్ని మన వాళ్ళే పూర్తిగా ఉపయోగించుకునేలా కూడా చేయలేం. సో దీనికి సిస్టంలో ఎటువంటి చేంజెస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఫ్యాకల్టీ వచ్చేసరికి ఏమవుతుందంటే ట్రెడిషనల్ మోడల్లో ఉండడం వల్ల డిఫరెంట్ టెక్నాలజీస్ అడాప్ట్ చేసుకోలేకపోవడం జరుగుతుంది. అయితే ఏంటంటే మేజర్గా ఏ టెక్నాలజీకి అయినా సరే కోర్ ఫండమెంటల్స్ అనేది మేజర్గా అవసరం. కాబట్టి కోర్ని వాళ్ళని వాడుకుని డెఫినెట్గా ప్రొఫెషనల్ అండ్ ప్రాక్టీస్ అనేది ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసేయడం జరిగింది. ఇండస్ట్రీస్ నుంచి డైరెక్ట్గా ఈ స్కిల్స్ అనేది ఇవ్వడానికి ఇండస్ట్రీస్ నుంచి స్టాఫ్ని తీసుకొచ్చి వాళ్ళని రిక్రూట్ చేసుకుని వాళ్ళని చేసుకోవడం ద్వారా మేము సాల్వ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మాకు అకాడమిక్ స్టాఫ్ కాలేదని ఒకటి పెట్టుకుని ప్రతి ఒక్కరికి కూడా స్టాఫ్ని అప్గ్రేడ్ చేస్తూ టెక్నాలజీస్ని రెగ్యులర్గా చేయడం జరిగింది. అయితే ఇవాళ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెఫినెట్గా పాసిబుల్. ఎలా అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇవాళ మా క్యాంపస్లో అయితే 132 స్టార్టప్స్ ఉన్నాయి. ఈ స్టార్టప్స్ స్టూడెంట్కి బోల్డ్ అని ఐడియాస్ ఉంటాయండి. వాళ్ళు 1,70,000 పీపుల్ ఉంటే డెఫినెట్గా 50,000 మంది క్యాపబుల్ టు స్టార్టప్ అండి. వరుణ్ గారు, మీ ఎక్స్పీరియన్స్లో మీ దగ్గర ఏర్పాటు అవుతున్న స్టార్టప్స్లో సక్సెస్ రేట్ ఎంత అని చెప్పచ్చు? అక్కడికి వస్తున్నాం సార్. ఇప్పుడు అక్కడ స్టార్టప్ పెట్టడానికి ఐడియా వచ్చిన వెంటనే, ఐడియాని పిచ్చింగ్ చేసిన వెంటనే ఆడ ప్రోటోటైపింగ్ అనేది ఒకటి చేస్తారు. ప్రోటోటైపింగ్ చేసిన తర్వాత ఈ లోపల పేరెంట్ ఏం చేస్తారంటే నీకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కాదు, నీకు జాబ్ కావాలని అటు తీసుకెళ్ళిపోతున్నారు. ఇక్కడ మేజర్గా మెంటర్షిప్ అనేది ఒక కాన్సెప్ట్ మిస్ అవుతుంది. ఒక మెంటర్షిప్ అనేది ఇవ్వగలిగి ప్రతి స్టార్టప్కి కూడా గవర్నమెంట్ ఓ మెంటర్షిప్ ఇస్తూ మేము అందరం ఏం చేస్తున్నామంటే మెంటర్స్ని పూల్ని ఐడెంటిఫై చేసి యుఎస్ నుంచి ఆ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరినీ వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఏంటంటే మెంటర్షిప్ తర్వాత యాక్సెలరేషన్ అనేది, అంటే బిజినెస్ అనేది వాళ్ళకి ఐడియా లేదు. నెక్స్ట్ లెవెల్ బిజినెస్ మోడల్ని యాక్సెలరేషన్ చేయడానికి యాక్సెలరేషన్ మెంటర్షిప్స్ కావాలి. ఈ ఏరియాస్లో గ్యాప్స్ ఉన్నాయి. ఈ గ్యాప్స్ వాటిని ఐడెంటిఫై చేయడం, అంతేకాకుండా గవర్నమెంట్ ఏంటంటే ఒక హబ్స్ క్రియేట్ చేసి వాళ్ళ ఫండింగ్ ఇవ్వడానికి, సీడ్ ఫండింగ్ ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఆల్మోస్ట్ చాలా ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా ఇస్తున్నారు చాలామంది. ఆ ఫండింగ్ ఇచ్చిన వెంటనే ఆటోమేటిక్గా అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అది యూనికాన్కి వెళ్ళాలంటే, స్టార్టప్ టు యూనికాన్కి వెళ్ళాలంటే దానికి డెఫినెట్గా ఫండింగ్ కావాలి. ఆ ఫండింగ్ లెవెల్కి ఇప్పుడు ఏంటంటే ఒక వెస్ట్ గోదావరి తీసుకోండి, ఈస్ట్ గోదావరి తీసుకోండి, ఆక్వా కల్చర్లో ఇవాళ వాళ్ళు చేస్తున్న ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎవరు కూడా జాబ్కి వెళ్ళరు వాళ్ళందరూ. ఎందుకంటే అక్కడ ఇక ఒక ఇకో సిస్టమ్ క్రియేట్ అయిపోయింది. ఆ ఇకో సిస్టమ్ ఎవరు క్రియేట్ చేశారు? గవర్నమెంటే క్రియేట్ చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు హబ్స్ అక్కడ పెట్టి, ఆక్వా హబ్స్ని పెట్టి ఇకో సిస్టమ్ క్రియేట్ అవ్వడం వల్ల ఇప్పుడు అది సెల్ఫ్ సస్టైనబుల్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆక్వాలో వాళ్ళు ఎవరు జాబ్కి వెళ్ళే పరిస్థితి లేదండి. వాళ్ళందరూ ఎంటర్‌ప్రెన్యూర్స్గా తయారయ్యారు. ఏం చేస్తానంటే రొయ్యల చెరువులు చేస్తున్నామని చెప్తూ ఉంటారు. చెరువులు చేయడం అనేది కాదండి. అక్కడ ఏంటంటే దాని నుంచి డిఫరెంట్ ప్రొడక్ట్స్ వస్తున్నాయండి. ప్రాసెసింగ్ యూనిట్స్ అవనండి, తర్వాత దాని వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అవనండి, డిఫరెంట్ మెడిసిన్స్ అవనండి, అలాగా క్లస్టర్స్ని ఐఐపి వైడ్ డివైడ్ చేసి, మిర్చి క్లస్టర్, కోకోనట్ క్లస్టర్స్ డివైడ్ చేసి ఎకో సిస్టమ్ 3 కమోడిటీ బోర్డ్స్ కూడా రాబోతున్నాయి త్వరలో రాష్ట్రంలో. బిల్డ్ చేయడానికి హబ్స్ క్రియేట్ చేస్తే డెఫినెట్గా బాబు గారు అనుకుంది 2 ఏళ్ళు కాదు 5 ఏళ్ళలో డెఫినెట్గా ఫినిష్ అవుతుందని మేము అభిప్రాయపడతాం. ఓకే, సో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కళ డెఫినెట్గా సాకారం అవుతుంది అంటున్నారు వరం గారు. సో సార్, మీ అందరి మీద చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. ఓవైపు జాబ్ క్రియేషన్, అంటే జాబ్ క్రియేషన్ మీరు చేయరు, ఇండస్ట్రీ చేస్తుంది. వాళ్ళకి అవసరమైనటువంటి హెచ్ఆర్ని మీరు అందిస్తారు, ప్రిపేర్ చేస్తారు. రెండోది వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ బాధ్యత కూడా మీదే, ఎందుకంటే మీ దగ్గర నుంచే స్టార్టప్స్ ఆవిర్భవించాలి. చిరంజీవి గారు, ఎనీ ఫైనల్ థాట్స్ బిఫోర్ వై కన్క్లూడ్ ది? 1 minute ఉంది మనకి.
ఈవేళ చాలామంది నా స్టూడెంట్స్ సొంతంగా జస్ట్ స్టార్ట్ చేసినటువంటి ఒక 2 సంవత్సరాల్లో 40, 30, 50 మంది ఉద్యోగాలు ఇస్తున్నారు. రైట్. కాబట్టి బాబు గారు చెప్పినట్టు 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైనర్ కాకపోయినా బట్ డెఫినెట్గా ఓన్లీ ఎంటర్ప్రెన్యూర్స్ రావడానికి అవకాశం ఉంది. నేను అనుకోవడం బాబు గారు చేపట్టారు కాబట్టి 1 ఫ్యామిలీ మెనీ ఎంటర్ప్రెన్యూర్స్ తయారవుతారు. చిరంజీవి గారు, యువర్ ఫైనల్ థాట్స్. సో ఒక్కటేనండి, నేను రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ చదివే వాళ్ళు, MBA, MCA చదివే విద్యార్థులందరినీ కోరేది ఒకటే, రాబోయే 5 సంవత్సరాలు నిరుద్యోగులకు ఒక స్వర్ణయుగం. మీరు డిఫరెంట్గా ఆలోచించండి, ఇన్నోవేటివ్గా ఆలోచించండి. ఒక యూఎస్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని బయటకు వస్తే ఎట్లా అయితే ఒక ఇండస్ట్రీ పెడతారో, ఒక ఒక స్వయం ఉపాధిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారో, అట్లా ఆలోచించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మీరు తీర్చిదిద్దడంలో మీ వంతు కూడా కృషి చేయాలని నేను నిరుద్యోగులందరినీ కోరుతున్నానండి. దానికి గవర్నమెంట్ ఏం చెయ్యాలో అన్ని రకాల సహాయ సహకారాలు గవర్నమెంట్ చేస్తుందని మేము గవర్నమెంట్ తరఫున చెప్తున్నామండి. థ్యాంక్ యూ చిరంజీవి గారు, థ్యాంక్ యూ శేషారెడ్డి గారు, సందీప్ గారు, అలాగే వర్మ గారు. చాలా ఆశలు, కళలు ఇక్కడ కనిపిస్తున్నాయి. డీప్ టెక్ కాన్క్లేవ్ 2024 చాలా ఘనంగా, చాలా ఆర్భాటంగా జరుగుతుందని చెప్పాలి. ఇక్కడ చూస్తున్నటువంటి ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి జన సందోహాన్ని చూస్తే. సో చంద్రబాబు గారు చెప్పినట్లుగా అనేక అంశాలు ఇక్కడ ప్రస్తావనకు వస్తున్నాయి. సాయంత్రానికి మరికొన్ని అంశాలు కూడా ఈ ప్యానల్స్ చర్చించబోతున్నాయి. ఆ లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.